బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా నిర్మాతలపై మంగళవారం ఆరంభమైన ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చిత్రాలు చిత్రీకరణకై పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. సంస్థల అధినేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సినిమాలకు వచ్చిన వసూళ్లపై వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్లలో భారీగా తేడాలున్నట్లు గుర్తించారు. కాగా ఐటీ దాడులపై నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. తను ఒక్కరిపైనే ఐటీ దాడులు జరగలేదంటూ వ్యాఖ్యానించారు. సినిమా నిర్మాతలపై మంగళవారం ఆరంభమైన ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. చిత్రాలు చిత్రీకరణకై పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. సంస్థల అధినేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సినిమాలకు వచ్చిన వసూళ్లపై వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్లలో భారీగా తేడాలున్నట్లు గుర్తించారు. కాగా ఐటీ దాడులపై నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. తన ఒక్కరిపైనే ఐటీ దాడులు జరగలేదంటూ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సినిమా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, రెండో రోజు కూడా ప్రముఖ నిర్మాతల ఇళ్లలోనైతే ఆ ఐటీ దాడులు అయితే జరుగుతున్నట్టుగా ఉంది. దీనిపైన దిల్ రాజు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గత 2 రోజులుగా హైదరాబాద్ లోని ప్రముఖ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే దిల్రాజునే జిల్లాలకు టార్గెట్ కాకుండా, ఎందుకంటే పెద్ద నిర్మాతలు ఎవరైనా ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు అంటే గెలిచించారు, కానీ అలాగే సంక్రాంతి ఉత్సవ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా అయితే ఎలాంటి చెల్లింపులు జరిగాయి అనే విషయం కూడా ఆలోచిస్తూ ఇప్పటికే ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో కూడా ఇది ఒక్క జిల్లా పైన కాకుండా అయితే ఎవరైతే పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఈ మైత్రి మూవీ మేకర్ రవిశంకర్ గారు, ఏదైనా నవీన్ భాయ్ ఇప్పటికే అధికారులు విచారించారు. పుష్పటి వసూలకు సంబంధించి కూడా అయితే చెల్లింపులు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి మైత్రి మూవీ మేకర్ నుంచి బ్యాంకు లావాదేవీల పరిశ్రమ కూడా చేస్తారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం పుష్ప 2 డైరెక్టర్ అంటే సుష్మా ఇన్సిడెంట్ కూడా అయితే పూలు జరిగాయి. అంటే ఒక దిల్రాజ్ దగ్గరే కాకుండా వారికి సంబంధించిన ఎవరైతే పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఐటీ దాడులు జరుగుతాయి. దీనికి సంబంధించిన దిల్రాజ్ ఒకటి తను కూడా ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే నా ఒక్కడిపైనే కాదు, మిగతా వాళ్ళని ఐటీ జరుగుతున్నాయి, నన్ను ఒక్కడినే టార్గెట్ చేస్తారు మీరు కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే ఈ రోజు కూడా మన దిల్రాజ్ గారి భార్య బ్యాంకు తీసుకెళ్లి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు కూడా ఐటీ వాళ్ళు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చిన ఇన్కమ్ కి అలాగే ఐటీ ఫైల్ చేసిన దానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్నట్లుగానైతే ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దీని గురించి సమాచారం ఏంటి? అదే ఎందుకంటే ఈ రోజు సేవల్లో మైత్రి మూవీ రవిశంకర్ గారి ఏదే నవీన్ కూడా ఐటీ వాళ్ళు విచారించారు. అంటే పుష్పల బస్సులకు సంబంధించి ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులకు నిర్ధారణ తెలుస్తుంది. అయితే మైత్రి మూవీ బ్యాంకు లావాదేవీలు కూడా వీళ్ళు పరిశీలించి అసలు అంటే ఏ విధమైన ఎలాంటి ఐటీ ఫైల్ చేయలేదని కూడా కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.